హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మెంతెం కూర గోకరకాయ కలిపి వండుతాం. మెంతెం కూర టమాటా చూడండి, చిన్న మెంతం అన్నమాట. చిన్న మెంతం మంచిగా 3-4 టైమ్స్ కడిగేసి జాలీలో పెట్టేసుకోవాలి. నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ కోసి పొయ్యి మీద వేసేసుకుందాం. సరేనా? చాలా బాగుంటుంది చిన్న మెంతం. నీళ్ళన్నీ వెళ్ళిపోవాలి. మూడు టమాటాలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ గడ్డ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, టమాటాలు చిన్నగా తరిగి పెట్టేసాను. వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసాను. ఆయిల్ వేసుకొని చూడండి, మెంతులు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు వేయలేదు. అవి 3 వేసి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత మనం అప్పుడు మెంతెం కూర వేసేసుకుందాం. మెంతెం కూర, టమాటా అవి రెండు ఒకసారి వేసేసుకోండి, మంచిగా వేగిపోతాయి అన్నమాట. చిన్న మెంతం కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఊరికే టమాటా వేసి వండుకోండి, సూపర్గా ఉంటుంది. మనం చిక్కుడుకాయ చేసిన అందులో వేసినా బాగుంటుంది. ఉడికేటప్పుడు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుందాము. తగినంత సాల్ట్ వేసేసుకుంటే ఇంకా మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. చూడండి, నీట్గా దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవడమే. టమాటా మంచిగా ఉడకాలన్నమాట. మెంతాకు కూడా పచ్చి వాసన పోయేదాకా ఉడకాలి. చూడండి, ఉల్లిపాయ దీనికి టిఫిన్ కోసం అనేసి పేలాలు, అదే అటుకులు ఉంటాయి కదా, అటుకులు ఉప్మా చేద్దామని ఒక ఉల్లిపాయ కోసాము. దానికి విడిగా గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసి, ఆవాలు వేసి, అది వేగే లోపల తిని చూద్దాము. చూడండి, అందులో కారం వేసేసుకుందాం. మొత్తం దగ్గరికి అయిన తర్వాత కారం వేసుకోవాలన్నమాట. ముందే కారం వేస్తే ఇంకా ఉడకదు, ఊరికే అడుగంటుతూ ఉంటుంది. మెంతం కూర టమాటా ఉడికిన తర్వాత వేసుకోవాలి కారం. అంతలోపు మళ్ళీ మనం దీంట్లోకి వచ్చేద్దాము. అటుకుల ఉప్మా చేద్దాము. పప్పులు వేసామన్నమాట, పప్పులు, కరివేపాకు. ఇంకా వేగే లోపల మనం ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో కలరు. ఉప్పు ఇంకా అన్నీ వేసి ఒకసారి కర్రీ పెట్టేసి మనం అటుకులు వేసుకుందాము. చూడండి, అటుకులు మంచిగా కడుక్కోవాలి. 2-3 టైమ్స్ అటుకులు కడిగిన తర్వాత అవన్నీ నీళ్ళు పోయి వంపేసి వేసుకోవాలి. అలా నీట్గా పిసికి కడిగేయాలి.
అయిపోతావు. అటుకులు కూడా అంతే. చూడండి, ఈజీ కదా అటుకుల ఉప్మా చేసుకోవడం. ఇంకా స్పీడ్గా మనకి టిఫిన్ కావాలి అంటే ఇలా చేసేసుకోవాలి. చూడండి, ఇది ఎంత బాగా ఉడికిపోయిందో, కంప్లీట్ అయిపోయింది కదా. చూడండి, అటుకుల ఉప్మా కూడా రెడీ అయిపోయింది. మనకి ఇంకా లంచ్కి ప్రిపేర్ అయిపోయింది, టిఫిన్కి ప్రిపేర్ అయిపోయింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, స్కిప్ చేయకుండా చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రెడీ అయిపోయింది మన అటుకుల ఉప్మా. చూసారా ఎంత చక్కగా ఉందో. ఓకే ఫ్రెండ్స్, అలాగే గోరుచిక్కుడుకాయ తీసుకున్నాను. గోరుచిక్కుడుకాయ కర్రీ కూడా చేసేద్దామని దానికి కూడా మంచిగా తరిగి కడిగి పెట్టేసాను. ఇంకా ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు పోసి ఇంకా వేసేసిన తర్వాత చూసారా, ఉల్లిపాయలు వేసేసుకొని అది వేగే లోపల మనము గోకరకాయ మంచిగా కడిగి పక్కన పెట్టేసి అందులో పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా వేగనించుకోవాలి. వేగిన తర్వాత పసుపు వేసాం కదా, గోంగూర చిక్కుడుకాయ వేసేసుకుందాం. గోకరకాయ అన్నమాట. చూసారా, 3 వంటలు. చూసారా, గోకరకాయ అయితే వేసేసాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, 3 ఐటమ్స్ చూపిస్తున్నాను ఒక వీడియోలో. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కొద్దిసేపు వేగిన తర్వాత 2 టమాటాలు అయితే తీసుకుందాం మనం. చూసారా, ఇవి ఏంటనుకుంటున్నారు? పంకిన్ సీడ్స్ అన్నమాట. ఇవి మనము రాత్రి నానబెట్టి పొద్దున్న తినొచ్చు. నేనైతే ఇంకా కొద్దిగా పెనం మీద వేయించి మా మనవాడికి ఇద్దామని, పిల్లలకి తినిపిస్తే చాలా బాగా అదేమంటారు జ్ఞాపక శక్తి వస్తుందన్నమాట. పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది, ఎవరైనా తినచ్చు. 4-5 గంటలు నానబెట్టేసి తీసుకొని తినచ్చు. చూడండి, అలా పేనం మీద వేయించేస్తే అలా విరిగిపోతాయి అన్నమాట. ఎంత బాగుంటాయో తింటుంటే. ఇంకా ఈ కర్రీ దగ్గరికి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. మంచిగా వేగిపోయిన తర్వాత కలుపుతూ ఉండాలి. అడుగంటనీయకుండా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం పచ్చివాసన పోవడానికి అనేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కలుపుతున్నాం కదా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అడుగంటుతూ ఉంటుంది. మనం కలుపుతూ ఉండాలి ఇలాగా మధ్యలో. లేకపోతే అడుగంటితే దాని టేస్ట్ మొత్తం పోతుంది. చూసారా, మంచిగా ఆయిల్లోనే ఉడుకుతుందన్నమాట. ఇంకా నేను అందులో వాటర్ వేయలేదు. ఇంకా అది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అడుగంటితే టేస్ట్ పోతుంది. అది కలుపుతూ ఉండాలి మనం. చూస్తున్నారా, చాలా బాగుంటుంది గోరుచిక్కుడుకాయ కూర కర్రీ. ఊరికే కలుపుతుంది అనుకుంటున్నారేమో, కలపకపోతే అడుగంటిపోతుంది ఫ్రెండ్స్.
కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మనం దాన్ని. చూసారా, ఇప్పుడైతే మనం కలపకపోతే మాడిపోద్దని కలుపుతున్నాను. చూడండి, సీడ్స్ అదే గింజలు, గుమ్మడి గింజలు అన్నమాట. పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు. ఇగో వేపి పక్కన పెట్టాను. ఇంకా మా మనమాడికి తినిపిద్దామని. పిల్లలు అయితే ఇంకా మనం తినమన్నవి అయితే తినరు ఫ్రెండ్స్, వాళ్ళకి ఇష్టమైనవే తింటారు. తినకూడనివి తింటానంటారు వాళ్ళు. అది చూడండి, ఇది వేగిపోయింది, మంచిగా ఉడికింది నూనెలో. ఒకసారి అంతా కలిపేసుకొని మనం వాటర్ అయితే వేసుకుందాము. అంతకుముందు కారం వేసాం కదా, అది నూనె మంచిగా ఉడికిపోయింది అనమాట. కారం నూనెలోనే ఉడకాలి. అది ఉడికిన తర్వాత నీళ్ళు వేసుకోవాలన్నమాట. చూసారా, అయిపోయింది మన కర్రీ. వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. 3 వంటలు చూపిస్తున్నాను నేను ఒకటేసారి, మీకు ఈజీగా అర్థమవుతుంది అనేసి. 2 టమాటాలు అయితే కోసి పక్కన పెట్టేసాం కదా. చూడండి, ఇంకా ఇవి మంచిగా ఉడకాలి. వాటర్ వేసాం కదా, ఆ గ్రేవీ ఈ గ్రేవీ మొత్తం అంతా ఉడికిపోద్ది. చూస్తున్నారా, ఇంకా గోరుచిక్కుడుకాయ. చూడండి, టమాటా మంచిగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు అందులో కొత్తిమీర వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇంత ఓపికగా ప్రతి వంట చూస్తున్నారు మీరు, వీడియో స్కిప్ చేయకుండా. చాలా థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, కంప్లీట్ అయిపోయింది మన వంటలు. ఏం చూపించాను, గోరుచిక్కుడుకాయ, మెంతం కూర పప్పు, టమాటా, అటుకుల ఉప్మా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్.